అర్జున్ బాబు, నన్నెందుకు ఆపారు? ఒక్కసారి సారీ చెప్తే సరిపోయేది కదా. మీరు ప్రశాంతంగా అత్తయ్యతోనే కలిసి ఉండేవారు కదా. కావేరి, నీ లైఫ్లో నా కోసం ఎన్నో చేశావు. ఇంతకాలం నా కోసం, నా కుటుంబం కోసం బతికావు. అలాంటి నీ చేత క్యారెక్టర్ లేని ఆ సరోజ రూపలకి సారీ చెప్పించడం నాకిష్టం లేదు. కానీ అర్జున్ బాబు, నేను సారీ చెప్పకపోవడం వల్ల అత్తయ్య బాధపడ్డారు కదా. ఆవిడ్ని అలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇదే నీ గొప్పతనం కావేరి. సమస్యని అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తావు. అందువల్ల నువ్వు బాధపడ్డా భరిస్తావు. మొదట ప్రియా వల్ల, తర్వాత యమజ వల్ల, ఇప్పుడు మళ్ళీ వీళ్ల వల్ల దీనికి ఇక అంతే లేకుండా పోతుంది. ఇక మనం ఈ కుట్రలు కుతంత్రాలకి బలవ్వకూడదు కావేరి. మనం మన కోసం బతకాలి. అమ్మకి దూరం అవ్వడం బాధగానే ఉన్నా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. అర్జున్ బాబు, మీరెప్పుడూ అత్తయ్యను వదిలిపెట్టి ఉండలేదు. ఇప్పుడు నా కోసం. కావేరి, అమ్మ చెప్పింది నిజం. ఇంతకాలం తన కూతురికి దూరంగా ఉంది. ఇప్పుడైనా ఆవిడ్ని కూతురుతో హ్యాపీగా ఉండని. ఇదంతా నా వల్లే అర్జున్ బాబు. అత్తయ్య చెప్పినట్టు నా పని నేను చూసుకుంటూ ఊరుకోవాల్సింది. అలా ఊరుకుంటే నువ్వు కావేరి ఎందుకవుతావు? అన్యాయం ఎక్కడ కనబడ్డా ఎదిరించడమే కదా కావేరి నైజం. ఒక్కటి గుర్తుపెట్టుకో కావేరి, నా కావేరి ఎప్పటికీ కావేరిలానే ఉండాలి. అన్యాయాన్ని ఎలా ఎదిరిస్తుందో అలాగే ఎవరి కోసమో తగ్గకూడదు. అర్జున్ బాబు, అర్జున్ బాబు, నా కూతురికి మంచి వ్యక్తిత్వం ఉండటం గొప్ప కాదు, దాన్ని అర్థం చేసుకుని మీలాంటి భర్త దొరకడం గొప్ప. అమ్మా, ఏంటమ్మా అంకిత, బాధపడుతున్నావు కదమ్మా? లేదని అబద్ధం చెప్పలేను. అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు బాధగా ఉందమ్మా. కాని అదంతా వాడి స్వయం కృతాపరాధం. అది కాదమ్మా, నేను ఇంటికి రావడం వల్లే అన్నయ్య నీకు దూరం అయ్యాడు కదా. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? అన్నయ్య నా మాట వినలేదు. ఇంట్లో ఒక తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకోమన్నాను. అయినా వాడు వినలేదు. అమ్మ కంటే భార్య ఎక్కువ అన్నాడు. నన్ను కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నువ్వేం ఫీల్ అవకమ్మా. అది కాదమ్మా, తప్పు అన్నయ్య వాళ్ళ వల్ల జరిగిందో పిన్ని వాళ్ళ వల్ల జరిగిందో పక్కన పెడదాం. కానీ పిన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వదిన వాళ్ళు వాళ్ళని చాలా నీచంగా చూస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు. వాళ్ళు పేదవాళ్ళైనంత మాత్రాన అలా ట్రీట్ చేయకూడదు కదమ్మా. తల్లి, కావేరి మనుషుల్ని డబ్బున్నవాళ్లు లేనివాళ్లు అని విడదీసి చూడదు. కాని ఈసారి తప్పు తన వల్లే జరిగింది. అందుకే సారీ చెప్పమన్నాను. అర్జున్ కుదరదన్నాడు.
అని నువ్వు చాలా రాంగ్ ఆలోచిస్తున్నావు. నీ కళ్ళకు అంకిత మీద ప్రేమ అనే గంతలు కట్టేసుకున్నావు. అందువల్ల నీకు సరోజ వాళ్ళు చేసిన తప్పులు కనిపించడం లేదు. ఏం మాట్లాడుతున్నావు కాకి? అసలే అంకిత తన వల్లే అర్జున్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని ఫీల్ అవుతుంది. మళ్ళీ నువ్వొచ్చి ఆ గాయాన్ని రేపుతావేంటి? అన్నీ కావేరి క్యారెక్టర్ ఎలాంటిదో నీకు తెలీదా? అయినా సరోజ రూపలకు సారీ చెప్పమన్నా. ఇది కరెక్టా? కరెక్టే కాకి. కావేరి సరోజ రూపాల్ని ఇంట్లో నుంచి తరిమేయాలనుకోవడం తప్పు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి, అంతేకాని ఇలా రాంగ్ రూట్లో వాళ్ళని బయటికి పంపాలని చూడ్డం తప్పు. అన్నీ అక్కడ కావేరి తప్పేం లేదు, తప్పంతా నాది. నేను సరోజ వాళ్ళు కావేరి గదిలోంచి సూట్ కేసు తేవడం నేను షూట్ చేశాను. దాన్ని అంకిత గదిలో పెట్టడం కూడా నేను షూట్ చేశాను. అక్కడితో వాళ్ళు దొరికేశారనుకొని నేను రిలాక్స్ అయిపోయాను. అదే నేను చేసిన తప్పు. ఆ తర్వాత కూడా నేను షూట్ చేసుంటే తప్పు ఎవరు చేశారో తేలిగ్గా తెలిసిపోయేది. ఎందుకు కాకంటి ఇంకా అబద్ధాలాడతావు? మీరు చూపించిన వీడియో ఏఐ వీడియో. మీరు డబ్బు రుక్మిణి గారింట్లో పెట్టమని పంపిన డ్రైవర్ నిజం. అంకిత, నీ వాళ్ళ మీద ప్రేమతో నువ్వు, నీ మీద ప్రేమతో మా అన్ని కళ్ళకు గంతలు కట్టేసుకున్నారు. ఏం జరిగిందో సరోజ వాళ్ళు చెప్తుంటే మీరదే నమ్ముతున్నారు. కాకి ఇంకా ఆపు. ఇప్పుడు పాతవన్నీ తవ్వుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. తప్పు కావేరి వల్ల జరిగింది, అది అందరం కళ్ళారా చూసాం. నేను కేవలం సారీ మాత్రమే చెప్పమన్నాను. కానీ అర్జున్ నా మాటకు విలువివ్వకుండా కావేరి మాటకు విలువిచ్చాడు. అప్పుడే వాడికి నాకు సంబంధం తెగిపోయింది.